దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 13th ఏప్రిల్ 2026. మీ అందరికీ యేసుప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. రోమన్స్ చాప్టర్ 5 and verse 17. మరణము ఒకని అపరాధము మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, కృపా బాహుల్యమును నీతి దానము పొందువారు ఎవరు పొందుకున్నారు? కృపా బాహుల్యం నీతి దానము యేసు ప్రభును నమ్ముకున్నవారు. The believers have received the riches of his grace and mercy. కృపా బాహుల్యము నీతి దానము పొందువారు మరి నిశ్చయముగా యేసుక్రీస్తు అని ఒకని ద్వారానే ఏలుదురు. మధ్యలో ఇంకొక మాట ఉంది, కృపా బాహుల్యము నీతి దానం పొందుకున్న వారు జీవము గలవారే. దే ఆర్ విత్ లైఫ్. Let me read this in English. For if by one man's offense death reigned by one, much more they which receive abundance of grace and the gift of righteousness shall reign in life by one Jesus Christ. యేసుక్రీస్తు లేకుండా ఏమీ లేదండి. యేసుక్రీస్తు లేకుండా పాప క్షమాపణ లేదు. యేసుక్రీస్తు లేకుండా నీవు లేపబడవు. యేసుక్రీస్తు లేకుండా తండ్రి కుడిపాక్షంలో కూర్చోపె యేసుక్రీస్తు లేకుండా నువ్వు ఏలలేవు. యేసుక్రీస్తుని ఒక్కని ద్వారానే, ఆయన ద్వారా ఇంకెవ్వరు కాదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కృపా బాహుల్యము నీతి దానం పొందిన ప్రతి విశ్వాసి, ఈ డివోషన్ వింటున్నావంటే నువ్వు కృపా బాహుల్యము నీతి దానం పొందిన వ్యక్తివి. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దిస్. మీరు జీవము గల వారై ఉండి యేసుక్రీస్తు అని ఒక్కని ద్వారానే మీరు ప్రతి పరిస్థితిని ఏలుతారు. నీకు విరోధముగా ప్రతి ఒక్క వాతావరణాన్ని మీరు ఏలుతారు. ప్రియ దేవుని బిడ్డలారా, దట్ ఈస్ ద డొమినియన్ యూ హ్యావ్ యాజ్ అ బిలీవర్. రక్షణ పొందుకున్న వ్యక్తిగా, విశ్వసించే వ్యక్తిగా, ఒక విశ్వాసిగా నీవు అధికారం కలిగిన వ్యక్తివి. యు రెయిన్ ఇన్ దిస్ వరల్డ్. యు రెయిన్ ఓవర్ సిక్నెస్, యు రెయిన్ ఓవర్ యువర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, యు రెయిన్ ఓవర్ ఎవ్రీథింగ్. ప్రతి పరిస్థితి, నీకు విరోధంగా ఉన్న అప్పులు, నీకు విరోధంగా ఉన్న ఆరోగ్యము, నీకు విరోధంగా ఉన్న ప్రతి పరిస్థితిని నువ్వు కంట్రోల్ తీసుకోవాలి. యూ విల్ కంట్రోల్, యూ విల్ రెయిన్. కాబట్టి నీవు ఏలుతావంటే ఏలేవారు సింహాసనం మీద కూర్చున్నవారు. నువ్వు సింహాసనం మీద కూర్చుని ఉన్నావు. ఎక్కడ తెలుసా? క్రీస్తునందు తండ్రి కుడి పాక్షంలో కూర్చోబెట్టబడ్డావు. हिंदी में पढ़ेंगे रोमियो का पत्र, उसमें 5 अध्याय और 17 वचन पढ़ रहे हैं. क्योंकि यदि एक के पाप के कारण मृत्यु ने एक के द्वारा राज किया, तो जो लोग अनुग्रह की प्रचुरत और धार्मिकता के वरदान को प्राप्त करते हैं, वे उस एक यीशु मसीह के हैं. प्रभु को धन्यवाद. यीशु मसीह के द्वारा वो क्या करेंगे? पालन करेंगे, अधिकार चलाएंगे. प्रभु को बहुत धन्यवाद, प्रभु को महिमा देते. वो पालन करेंगे, हर विषय में कंट्रोल मिलेंगे सब कुछ. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము. దేవుని पर वो राज्य करेंगे करके लिखा हुआ हिंदी में, राज्य करेंगे वो. కాబట్టి ప్రతి ఒక్కరము మనము ఏలుకులుగా దేవుడు మనల్ని చేశాడు. యు రెయిన్, యు రూల్. నెవర్ పరిస్థితులు కిందకి నువ్వు వెళ్ళడం కాదు, పరిస్థితులు నీ కిందనే ఉండాలి. ఎందుకంటే నువ్వు ఏలుతున్నావయ్యా, నువ్వు ఏలుతున్నావమ్మా. అనారోగ్యము నీ కాలు కిందనే ఉండాలి, కానీ నిన్ను అనారోగ్యం ఏలకూడదు. అర్థమవుతుందండి? ఫైనాన్షియల్ ప్రాబ్లం నీ కంట్రోల్లో ఉండాలి, కానీ నిన్ను ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏలగడానికి వీల్లేదు. దట్ ఈస్ నాట్ క్రిస్టియానిటీ అట్ ఆల్. దట్ ఈస్ టోటలీ ఇల్లీగల్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొకసారి ఈ మాట, కృపా బాహుల్యమును నీతి దానము పొందువారు జీవము గలవారై యేసుక్రీస్తుని
ఒక్కే మనిషి ద్వారా, ఒక్కని ద్వారానే ఏలుదురు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా నీ బిడ్డలందరితో మాట్లాడి నాయన, ప్రతి ఒక్కరము నాయన తండ్రి, మేము ఏలేవారుగా మమ్మల్ని చేసావు తండ్రి నాయన. విమోచన కార్యము తండ్రి మమ్మలను ఏలుకలుగా చేసిందయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. సహాయం ఇచ్చేయండి నాయన తండ్రి. అనారోగ్యమైన వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, రక్షకుడా నాయన తండ్రి దేవతని జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు, వారి జాబ్స్ లో మీరు సహాయం చేసినందుకు స్తోత్రములు చెల్లిస్తా. వారు జాబ్స్ పొందుకున్నందుకు స్తోత్రం. ఎస్ లార్డ్, వి డిక్లేర్ జాబ్స్ ఇన్ దేర్ లైఫ్ మై ఫాదర్. అనారోగ్యం ఉన్నవారని వి డిక్లేర్ హీలింగ్ టు దెమ్ మై ఫాదర్. బిజినెస్ చేసిన వారు బిజినెస్ లో నాయన మేము ప్రాస్పెరిటీని మేము డిక్లేర్ చేస్తున్నాం ప్రభా, కమాండ్ చేస్తున్నాం తండ్రి. జాబ్ లేని వారి జీవితంలో జాబ్స్ కమాండ్ చేస్తున్నాం తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవ, చదువుకుంటున్న వారందరూ, హైయర్ క్లాసెస్కి వెళ్ళిన వారు నాయన, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సిద్ధపడుతున్న వారందరూ కూడా నాయన దేవ తండ్రి, వారందరూ వారి జీవితంలో నాయన స్థిరపరచబడినందుకు స్తోత్రంలో నాయన, మంచి ర్యాంక్స్ వారు పొందుకున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. రిజల్ట్స్ వచ్చిన వారందరిని బట్టి స్తోత్రం. ప్రతి ఒక్క రిజల్ట్స్ బట్టి మీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి, మీ నామాన్ని మాత్రమే మహిమపరుస్తున్నాను ప్రభా. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, సర్వోన్నతుడా, మీకు స్తోత్రములు నాయన. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్నవా, దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి, మీ దయలో, మనుషుల దయలో మీరు వర్ధిలింపచేసి కాపాడినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవ, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించడానికి స్తోత్రములు నాయన. దేవతని భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన. ఈ దేశం రక్షణ పొంది రక్షింపబడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానముకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం నా ప్రార్థనకి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయమా. ఇలా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధాలు క్షమించము. మమ్మల్ని శోధనలు తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలని. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.